హలో అండి. సమ్మర్లో ఎక్కువ దొరికే పచ్చి మామిడికాయలతోటి ఇంకా పచ్చి కొబ్బరితోటి పచ్చడి తయారు చేసుకుందామండి. చాలా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే అమృతంలాగా ఉంటుందండి. దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 4-5 ఎండుమిర్చి, ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకొని ఆ తర్వాత 1½ కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, అందులోకి ఒక పావు కప్పు వరకు పచ్చి మామిడికాయ ముక్కలు వేసుకొని ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువసేపు అక్కర్లేదండి, కొంచెం ఫ్రై అయితే సరిపోయింది. ఇప్పుడు తీసి చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసి మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని ఇలా ఫైన్గా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక గరిటె వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పోపు గింజలు, ఒక 2 ఎండుమిర్చి, అందులోనే కొంచెం ఇంగువ, కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చి మామిడికాయ పచ్చి కొబ్బరి పచ్చడి వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ బంద్ చేసేసుకొని సర్వ్ చేసుకున్నామంటే మనకి పచ్చి కొబ్బరి మామిడికాయ తోటి పచ్చడి రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంది. నెయ్యి వేసుకొని తింటుంటే ఎంత బాగుంటుందో చెప్పలేనంత టేస్ట్.